గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా జరుగుతుందా ప్రిపరేషన్? ఈరోజు మార్చి 9కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో మనకు ప్రతిభా పేజీలో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ ముందుగా చూద్దాము. భారత వాతావరణ శాఖ IMD 2025 జనవరి 15న ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించిందని ఇచ్చారు. 150వ వార్షికోత్సవం. భారత వాతావరణ శాఖ 2025 జనవరి 15న 150వ వార్షికోత్సవం జరుపుకుంది. వార్షికోత్సవం సందర్భంగా జమ్మూలో ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మన కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించింది. ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? జమ్మూలో. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇటీవల ఆసియాలోనే అతిపెద్ద నిస్సార అలల బేసిన్, లార్జెస్ట్ షాలో వేవ్ బేసిన్ను ప్రారంభించిందంటే IIT మద్రాస్ వాళ్ళు ప్రారంభించారు. సంక్లిష్టమైన తీర ప్రాంత ఇంజనీరింగ్ సవాళ్లను పరిష్కరించడానికి ఈ కేంద్రాన్ని తైమూర్లోని తన డిస్కవరీ క్యాంపస్లో ఈ IIT మద్రాస్ అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని కప్పడ్ బీచ్, చల్ బీచ్లు ఇటీవల ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు పొందాయంటే కేరళ రాష్ట్రానికి చెందిన కప్పడ్ బీచ్ మరియు చల్ బీచ్లు ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందాయి. డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈ సర్టిఫికేట్ను పర్యావరణ పరిరక్షణ భద్రతలో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు ఈ 2 బీచ్లకు ఇవ్వడం జరిగింది. ఈ 2 బీచ్లతో కలిపి దేశంలో ఇలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ల సంఖ్య అనేది మొత్తం 13కు చేరింది. ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కేరళ రాష్ట్రంలోని కప్పడ్ బీచ్, చల్ బీచ్లు మొత్తం 13 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది. 2024 భారత్ రికార్డ్ స్థాయిలో ఎన్ని గిగావాట్ల ఉత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించినట్టు నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించిందంటే మొత్తం 30 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మనం 2024లో సాధించినట్టు ఇంధన మంత్రిత్వ శాఖ అనేది వెల్లడించడం జరిగింది. ఇవి కరెంట్ అఫైర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. మరియు మనకు ఇక్కడ ఫ్లోరోసిస్కు సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. చాలా మనకు సబ్జెక్ట్ వైజ్ సైన్స్ జనరల్ సైన్స్లో మనకు ఇంపార్టెంట్ అన్నమాట. మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అనేవి మన తెలంగాణ ప్రభుత్వం అనేది చేయడం జరిగింది కదా. పెరేడ్ గ్రౌండ్లో నిన్న సాయంత్రం కార్యక్రమం జరిగింది. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ అని ముఖ్యమంత్రి పిలుపుని చెప్పడం జరిగింది. మరియు స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తామని, వచ్చే అసెంబ్లీలో 33% సీట్లు అతివలకే కేటాయిస్తామని మరియు రైస్ మిల్లులు కేటాయిస్తామని ఈ మహిళా శక్తి సభలో రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ఇది మనకు మొత్తం ఇక రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రసంగాలు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నాడో అలాంటివి ఇవ్వడం జరిగింది. అంతకుమించి ఇందులో అంతగా ఏం లేదు. కాకపోతే ఒకసారి చూసుకోండి. ఫిఫ్త్ పేజ్, సరికొత్తగా ప్రకృతి పర్యాటకం. మనకు సాయంత్రం సఫారీ, రాత్రి క్యాంప్ ఫైర్, ఉదయం ట్రెక్కింగ్. ఇలా మన తెలంగాణలోని అనంతగిరి, ఖమ్మం, నిజామాబాద్లో ఇలా కొత్తగా పర్యాటకం అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ అనేది ఆలోచించడం జరుగుతుంది. దానికి సంబంధించింది ఇది. సఫారీ ఉంటుంది, ట్రెక్కింగ్ ఉంటుంది, మరియు క్యాంప్ ఫైర్. మనం కొన్ని పర్యాటక ప్రదేశాల్లో వెళ్తే ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మరి ఇట్లా కాటేజీలను కూడా నిర్మించాలని కిన్నెరసాని అభయారణ్యంలో ఇట్లా కాటేజీలను నిర్మిస్తున్నారు. ఇట్లా పర్యాటకాన్ని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు అనేది పర్యాటక శాఖ తీసుకోవడం జరిగింది.
ఇందులో కూడా ఏం లేదు అంతగా. నెక్స్ట్ మహిళా సమృద్ధి యోజన. మహిళా సమృద్ధి యోజన ఢిల్లీ ప్రభుత్వం అనేది కొత్తగా అధికారంలోకి వచ్చింది కదా. వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు నిరుపేద మహిళకు ప్రతి నెల 2,500 చొప్పున అందించే మహిళా సమృద్ధి యోజన యోజనకు ఢిల్లీ ప్రభుత్వం అనేది మంత్రివర్గం అనేది ఆమోదం తెలిపి వాటి కోసం 5,100 కోట్లను ఆ ప్రభుత్వం కేటాయించింది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ హామీని ఇచ్చింది కానీ మర్చిపోయినట్టుంది. ఇందులో కూడా అంతగా మళ్ళీ ఇంకొకరికి నిన్న కూడా ఒక ఆమెకు కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వచ్చింది కదా. అదేవిధంగా పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ పురస్కారం అనేది జరిగింది. ఇతను ప్రముఖ న్యాయవాది మరియు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు. 2024 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచించిన 36 ప్రగతిశీల వ్యాసాల సంకలనమైన దీపిక అనే దీనికి ఈ అవార్డు అనేది లభించింది. మరి ఈయనకు లభించిన అనేక అవార్డులు ఈయన రాసిన అనేక వ్యాసాలు ఈయనకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య పురస్కారం, వివిధ సంస్థల నుంచి కవి సంధ్య ప్రతిభా పురస్కారం, గుత్తికొండ సుబ్బారావు సాహిత్య సేవల పురస్కారం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలుగు అధికార భాషా పురస్కారం మరియు జీవిత సాఫల్య పురస్కారం, ఇట్లా చాలా అవార్డులు ఇతను గెలుచుకోవడం జరిగింది. కేంద్రం తరపున కేంద్ర సాహిత్య అవార్డు అనేది కూడా ఈయనకు రావడం జరిగింది. ఇతను మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నాడు. పెనుగొండ లక్ష్మీనారాయణ. ఈరోజు మనకు ఫైనల్ మ్యాచ్ ఉంది కదా న్యూజిలాండ్తో. ఆ కప్ ఎవరు గెలుస్తారు, ఈ సిరీస్ ఎవరు గెలుస్తారు అనేది మనకు చూద్దాం ఈరోజు. అదేవిధంగా శౌర్య, మన తెలంగాణకు చెందిన కుర్రాడు శౌర్య సామల శౌర్య సామల ప్రపంచ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో డబుల్స్ టైటిల్ గెలిచాడు. ప్రపంచ జూనియర్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే తమిళనాడులోని మదురైలో జరుగుతుంది. ఇతను డబుల్స్ కదా, ఇతను ఎవరితో గెలిచారంటే శౌర్య హృతిక్ కటకం ద్వయం, వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రపంచ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గెలవడం జరిగింది 6-3, 7-6తో. వీళ్ళు అరవ్ చావ్లా, ప్రకాష్ శరణ్ జంట మీద వీళ్ళు గెలవడం జరిగింది. తమిళనాడు టెన్నిస్ సంఘం నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 5 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మన తెలంగాణకు చెందిన శౌర్య సామలకు ఈ ప్రపంచ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది లభించడం జరిగింది. స్పోర్ట్స్లో ఇది ఒకటి ఉంది ఈరోజు. మెయిన్గా టీజీపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే నా పేజ్ని ఫాలో అవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఇందులో ఎక్కువగా నేను తెలంగాణకు సంబంధించిన న్యూస్లు ఉంటాయి. అంతే. ఇంకో ముఖ్యమైనది గిగ్ వర్కర్లకు ఏబిపిఎం జేఏవై కింద లబ్ధి కేంద్ర కార్మిక శాఖ. మన ఇది ఇంతకుముందు ఈ నిర్ణయం తీసుకున్నారని ఒకసారి చూసాం. వాళ్ళకు ఆన్లైన్ వేదికగా కాంట్రాక్ట్ సంస్థలు తదితర ద్వారా ఉపాధి పొందుతున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు తమ పేర్లను ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని, తద్వారా గుర్తింపు పొందడంతో పాటు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, దీన్నే మనం ఆయుష్మాన్ భవన్ ఆయుష్మాన్ భవన్ ప్రధానమంత్రి
జన ఆరోగ్య యోజన కింద లబ్ధి పొందవచ్చని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ అనేది మనకు వెల్లడించడం జరిగింది. గిగ్ వర్కర్లకు కూడా వాళ్ళకు కొంత గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందులో వాళ్ళు ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు దేశవ్యాప్తంగా వాళ్ళకు 5 లక్షల వరకు వైద్య సేవలను పొందవచ్చు. మెయిన్గా దేశవ్యాప్తంగా ఉన్న 31,000 గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చని కార్మిక శాఖ అనేది వెల్లడించడం జరిగింది. ఇది గిగ్ వర్కర్లకు సంబంధించి. ఒక్కొక్క రోజు మనకు చాలా ఉంటాయి కదా బిట్స్, ఒక్కొక్క రోజు అంతగా ఉండవు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను, అది గమనించండి. కొన్ని ఆర్టికల్స్ మనకు వస్తూ ఉంటాయి కదా, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఈరోజు ఇచ్చారు, మరియు జనరల్ సైన్స్కి సంబంధించినవి ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకోండి. కొన్ని మిస్ అయిన బిట్స్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ కూడా కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది లాస్ట్ పేజ్. ఇది ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్. మన పేజ్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఒక లైక్ మరియు షేర్ చేయండి. కొత్తగా చూసేవారికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేవి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మార్క్స్ కూడా ఎక్కువగా వస్తాయి, మరియు మనకు ఎకానమీ, పాలిటీ అన్ని రకాల సబ్జెక్ట్స్, జనరల్ సైన్స్ ఇందులో కవర్ అవుతాయి. అప్డేట్స్ అన్నీ మనం కరెంట్ అఫైర్స్లోనే చూసుకోవచ్చు. అందుకే డైలీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా మన పేజ్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.